in triangle ABC, right angle triangle at P. సో మనం ఒక ట్రయాంగిల్ డయాగ్రామ్ వేసేసుకోవాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ఎక్కడ వస్తుంది మనకి? బి దగ్గర వస్తుంది. ఫిక్స్డ్ అన్న ఏ బి సి, బి దగ్గర మనం 90 డిగ్రీ రాసుకోవాలి. బికాస్ రైట్ యాంగిల్ అట్ బి అన్నారు. ఏబి వచ్చేసి 24 సెంటీమీటర్, రిజల్ట్ విన్నాను. ఇంకా బీసీ వచ్చేసి 7 సెంటీమీటర్. మనం ఏసీ సైడ్ తెలియదు. ఏసీ సైడ్ మనం ఏమన్నామా? హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ క్వశ్చన్ మార్క్. హైపోటెన్యూస్ తెలియకపోతే మనకు ఫార్ములా ఇచ్చేస్తున్నాం. పైథాగరస్ థీరం, హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ ఒక సైడ్ ఏముందన్న 24 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. 24 స్క్వేర్ 576 7 స్క్వేర్ 49. సమ్ చేద్దామా? 576 ని 49 ని సమ్ చేయాలి. 9 plus 6 15, 7 plus 4 11, 11 plus 1 12, 5 plus 1 6, 625 వచ్చింది. ఓకేనా? హైపోటెన్యూస్ స్క్వేర్ ఉంది. స్క్వేర్ రైట్ సైడ్ పోతే ఏమవ్వాలి? రూట్ అవ్వాలి. రూట్ 625 25 స్క్వేర్ రాసుకోవచ్చు. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్. హైపోటెన్యూస్ వాల్యూ ఇస్ 25 సెంటీమీటర్ బికాజ్ ప్రాబ్లం ఇన్ సెంటీమీటర్స్. హైపోటెన్యూస్ 25 సెంటీమీటర్ ఫైండ్ అవుట్ చేసాం. మనం ఫైనల్ గా ఏం కనుక్కోవాలి? sin A cos A, ప్రాబ్లం నెంబర్ 1. sin C cos C. θ వాల్యూ మనం ఏ దగ్గర తీసుకున్నాం అనుకోండి, ఇది ఆపోజిట్ అడ్జసెంట్. θ వాల్యూ C దగ్గర తీసుకుంటే ఏది ఆపోజిట్, BC అడ్జసెంట్. ఆ క్లారిటీ ఉండాలి. ఓకేనా సుఫియాన్? నిజమా? sin A కలుపుకుందాం. sin అంటే మనకి ఫార్ములా ఏమి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇప్పుడు సైడ్ ఏ దగ్గర నుంచి చూస్తున్నాం మనం? ఏ కి ఆపోజిట్ ఏమన్నా? BC బై 25 డైరెక్ట్ గా రాసేయొచ్చు. BC బై హైపోటెన్యూస్ ఏమన్నా? AC. BC బై AC. BC వాల్యూ ఏముంది ఇక్కడ? 7. హైపోటెన్యూస్ AC వాల్యూ 25. 7 బై 25. ఫస్ట్ ఆన్సర్ 7 బై 25. ఫస్ట్ లో ఇంకో క్వశ్చన్ ఉంది. ఏముంది? cos A adjacent by hypotenuse. cos A ఫార్ములా ఏంటో? adjacent by hypotenuse. adjacent ఈ ప్రాబ్లం లో ఏ దగ్గర చూసామనుకో, adjacent అంటే ఏ టచ్ చేయండి. ఓకేనా? AB హైపోటెన్యూస్ AC. AB వాల్యూ ఏ ప్రాబ్లం లో? 24. AB వాల్యూ 24, AC వాల్యూ 25. ప్రాబ్లం నెంబర్ 1 కంప్లీటెడ్. ఇంగ్లీష్ ప్రాబ్లం నెంబర్ 2 ఏం కనుక్కోవాలి ఇప్పుడు? sin C. అంటే C దగ్గర నుంచి మనం θ తీసుకోవాలి. C దగ్గర θ వాల్యూ తీసుకుంటే ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్. హైపోటెన్యూస్ ఫిక్స్ చేయడం. ఓకేనా? C దగ్గర θ వాల్యూ తీసుకున్నాం. C టచ్ అయిన లైన్ మనం ఏమనాలి? అడ్జసెంట్. అడ్జసెంట్ మీన్స్ దగ్గరగా ఉండడం, పక్కనే ఉండడం. ఆపోజిట్ దూరంగా ఉంది, ఆపోజిట్ గా ఉంది. ఇది అడ్జసెంట్, ఇది ఆపోజిట్. C దగ్గర θ వాల్యూ తీసుకుంటే sin ని మనం ఏం రాస్తాం? ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఈ ప్రాబ్లం లో C దగ్గరికి ఆపోజిట్ ఏంటన్నా? AB. C దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే ఆపోజిట్ AB. హైపోటెన్యూస్ ఫిక్స్ AC. AB వాల్యూ ఏమి? 24, AC వాల్యూ 25. తర్వాత నెక్స్ట్ ఏమి? cos C. C దగ్గర నుంచి అబ్జర్వ్ చేయాలి. cos ఫార్ములా ఏంటన్నా? Adjacent by hypotenuse. adjacent C దగ్గర నుంచి adjacent BC. hypotenuse AC. BC వాల్యూ వచ్చేసి 7, AC వాల్యూ వచ్చేసి 25. ప్రాబ్లం నెంబర్ 1 ఇస్ కంప్లీటెడ్. అర్థమైందా? ఒకసారి ఫాస్ట్ వ్యూ చేద్దాం. ఈ చాప్టర్ అంతా కూడా మనం ఏం చేస్తాము? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆన్సర్ మీరు చెప్పాలి. ఇప్పుడు ABC మనం B దగ్గర రైట్ యాంగిల్ తీసుకుంటున్నాం. ఓకేనా? క్వశ్చన్ ఏమన్నారు? రైట్ యాంగిల్ అట్ B. ఒకవేళ C అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం? ABC ఇక్కడ తీసుకోవాలి. B దగ్గర రైట్ యాంగిల్ అన్నారు కాబట్టి B దగ్గర రైట్ యాంగిల్ వేసుకుందాం. ఓకేనా? AB వాల్యూ 24 సెంటీమీటర్, BC వాల్యూ 7 సెంటీమీటర్ అంటున్నాం. ఏ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి ఆపోజిట్ అడ్జసెంట్. హైపోటెన్యూస్ ఇవ్వలేదు, మనం హైపోటెన్యూస్ కనుక్కోవాలి. ఫార్ములా hypotenuse square is equal to sin square plus sin square. One side 24, another side is 7. 24 square 576. Come on, 7 square 49. Into sum cheste enna 625. 625
25 is 25 square. Square की root की cancel. Hypotenuse value 25. మనం sin a value cos a value కనుక్కోవాలి. ఏ దగ్గర నుంచి అబ్జర్వ్ చేద్దాం. a కి ఆపోజిట్ ఏంటన్నా 7/25. cos వచ్చేసి 24/25 వస్తుంది. c దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తాం అనుకో θ వాల్యూ ఇది ఆపోజిట్ అడ్జసెంట్. ఆపోజిట్ ఏమి 24/25. cos c ఏమవాలి 7/25. ఓకేనా? మనం రైట్ డౌన్. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు. డయాగ్రామ్ అబ్జర్వ్ చేసి మనం tan p మైనస్ tan r కనుక్కోవాలి. ఓకేనా? ఈ డయాగ్రామ్ లో ఏమి 2 సైడ్స్ ఉన్నాయి. హైపోటెన్యూస్ ఒక సైడ్ ఉంది, ఇంకొక సైడ్ మిస్ అయింది. ఈ సైడ్ మనం కనుక్కోవాలి. QR సైడ్ మిస్ అయింది, ఈ సైడ్ మనం కనుక్కోవాలి. ఫార్ములా ఏమి చేద్దాము? సైడ్ మిస్ అయింది కాబట్టి ఫార్ములా ఎలా చేద్దాం? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. ఒక సైడ్ ఏమనుకుందామా? 12 అనుకుంటున్నాం, 12 స్క్వేర్. ఇంకొక సైడ్ తెలీదు. ఏం సైడ్ తెలీదు? QR సైడ్ తెలీదు కాబట్టి QR హోల్ స్క్వేర్ రాసుకుంటున్నాం. ఏం సైడ్ తెలియదు, దాన్ని ఏం రాసుకుంటున్నాం? మనకి PQ సైడ్ తెలుసు 12 స్క్వేర్. ఇక్కడ విన్నానా? ఇంకొక సైడ్ మనకు తెలీదు, QR స్క్వేర్ రాసుకున్నాం. హైపోటెన్యూస్ ఏముంది? 13 ఉంది. 13 స్క్వేర్ 144 ప్లస్ QR హోల్ స్క్వేర్ 13 స్క్వేర్ వచ్చేసి 169. ఈ ప్లస్ 144 ఏమవ్వాలి? మైనస్ 144 అవ్వాలి. QR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169 మైనస్ 144. మైనస్ చేద్దాం. 9 మైనస్ 4 5, 6 మైనస్ 4 2. QR స్క్వేర్ ఏముందన్నా 25 వచ్చింది. స్క్వేర్ ఏమవ్వాలి? రూట్ అవ్వాలి. QR ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25. 25 ఎలా రాసుకోవచ్చు? 5 స్క్వేర్ రాసుకోవచ్చు. QR ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్. QR ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్ ఉంది కాబట్టి ప్రాబ్లం సెంటీమీటర్ రాస్తాం. అంటే ఇక్కడ మిస్ అనేది ఏమన్నా? ఇక్కడ 5 సెంటీమీటర్, 12 సెంటీమీటర్, 5 సెంటీమీటర్, 13 సెంటీమీటర్. మనం ఏం కనుక్కోవాలి ఈ ప్రాబ్లంలో? tan p మైనస్ tan r కనుక్కోవాలి. ఫస్ట్ నేను tan p వాల్యూ కనుక్కుంటున్నాను. tan p అంటే ఏం చేయాలి? మనము p దగ్గర నుంచి మనము θ వాల్యూ తీసుకోవాలి. p దగ్గర θ వాల్యూ తీసుకుంటే ఇది ఏమవుతుంది? ఆపోజిట్. ఇది వచ్చేసి అడ్జసెంట్. ఫార్ములా ఏమి? tan కి ఫార్ములా ఏమి? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఏమన్నా? 5 సెంటీమీటర్ 5. అడ్జసెంట్ వచ్చేసి 12. 5/12 వచ్చింది. ఏది? tan p. నెక్స్ట్ ఏం చేయాలి మనము? tan r కనుక్కోవాలి. tan r అంటే r దగ్గర నుంచి మనం θ వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ θ వాల్యూ తీసుకుంటే ఇది ఏమవుతుందన్నా? ఇప్పుడు అడ్జసెంట్, ఇది ఆపోజిట్ అవుతుంది. నెక్స్ట్ అన్నా tan ఫార్ములా ఏమి? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఏముంది? 12. అడ్జసెంట్ వచ్చేసి 5 ఉంది. రెండు మైనస్ చేయాలా? ఇక్కడ క్వశ్చన్ రాంగ్ రాసుకున్నాము. tan r కాదు ఉండాల్సింది, cot r ఉండాలి. ఎస్ cot r. tan p మైనస్ cot r. cot r. cot కి ఫార్ములా ఏమన్నా? అడ్జసెంట్ బై ఆపోజిట్. r దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే అడ్జసెంట్ ఏముంది? 5. ఆపోజిట్ వచ్చేసి 12. tan p మైనస్ cot r. ఒకటి 5/12 మైనస్ 5/12. 5/12 మైనస్ 5/12 ఏమవ్వాలి? క్యాన్సిల్ అవ్వాలి. ఈ ప్రాబ్లం ఆన్సర్ ఎంత అంటే 0. sin a ఈజ్ ఈక్వల్ టు 3/4. sin a ఈజ్ ఈక్వల్ టు 3/4 ఉంది. మనం ఏం రాసుకోవాలన్నా? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. అంటే ఇండైరెక్ట్ గా మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఆన్సర్స్ ఇచ్చేసారు. sin a ఈజ్ ఈక్వల్ టు 3/4, cos a ఈజ్ ఈక్వల్ టు tan a. ఇలా ఇస్తే మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ వాల్యూ ఇచ్చేసినట్టు. ఏమి ఇవ్వకపోతే మనం ఏమనుకోవాలి? ఏ బి సి. బి దగ్గర మనం రైట్ యాంగిల్ తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఆపోజిట్స్ దీంట్లో ఏ దగ్గర నుంచి మనం θ వాల్యూ తీసుకుంటే ఆపోజిట్ వచ్చేసి BC. BC వాల్యూ 3 అన్నారు ఆపోజిట్. నెక్స్ట్ హైపోటెన్యూస్ ఏమన్నా? AC లాంగెస్ట్ సైడ్ 90 degrees రైట్ యాంగిల్ కి ఆపోజిట్ దాన్ని మనం హైపోటెన్యూస్ అన్నాం. ఇది హైపోటెన్యూస్, ఇది 4 సెంటీమీటర్. రిమైనింగ్ సైడ్ మిస్ అయింది. ఏం సైడ్ మిస్ అయింది? AB సైడ్ అంటే అడ్జసెంట్ మిస్ అయింది. మనం అడ్జసెంట్ వాల్యూ కనుక్కోవాలి. అడ్జసెంట్ వాల్యూ కనుక్కోవడానికి మనం ఫార్ములా ఏమి చేస్తాం?
side square plus side square is equal to hypotenuse square. హైపోటెన్యూస్ కనుక్కోవాలంటే ఫస్ట్ హైపోటెన్యూస్ రాసుకుంటాం. ఓకేనా, ఒక సైడ్ ఏముంది 3 సెంటీమీటర్ ఉంది 3 స్క్వేర్, ఇంకొక సైడ్ తెలీదు, ఏమనుకుందాం నాన్న ఏబి సైడ్ అనుకుంటున్నాను. ఏబి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ ఏముంది 4 ఉంది 4 స్క్వేర్, 3 స్క్వేర్ ఎంత నాన్న 9. చెప్పాలా సుఫియాన్? ఏబి స్క్వేర్ 4 స్క్వేర్ 16 ప్లస్ 9 ఏమవ్వాలి -9. ఏబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 16 -9. 16 -9 ఏమన్నా 7. స్క్వేర్ ఏమవ్వాలి రూట్ అవ్వాలి. ఏబి సైడ్ ఇజ్ ఈక్వల్ టు √7. ఇక్కడ √7 వచ్చిందని చాలా మంది టెన్షన్ అయిపోయి ప్రాబ్లం వదిలేస్తారు. √7 అయినా రాని ఏ నెంబర్ అయినా రానిలే, టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం కరెక్ట్ గా చేసుకుంటూ వస్తే చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం ఏం కనుక్కోవాలి ఈ ప్రాబ్లంలో? కాస్ ఏ tan ఏ కనుక్కోవాలి. అన్ని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, సైన్ ఏ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసారు, కాస్ ఏ tan ఏ చెప్పాలన్నా, కాట్ ఏ కొసికెంట్ ఏ సీకెంట్ ఏ అన్ని ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఓకేనా, సైన్ ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కాస్ adjacent by hypotenuse opposite by adjacent cot adjacent by opposite. సుఫియాన్ ఒకడు వింటున్నాడు అంతే. hypotenuse by opposite hypotenuse by adjacent. ఈ ప్రాబ్లంలో వెరీ క్లియర్ గా ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఏ దగ్గర నుంచి మాత్రమే రాయమన్నారు కాబట్టి డైరెక్ట్ గా రాసేస్తాం. ఆపోజిట్ ఏమన్నా 3, adjacent 4, adjacent √7, hypotenuse 4, opposite 3, adjacent √7, adjacent √7, opposite 3, hypotenuse 4, opposite 3, hypotenuse 4, adjacent √7. That's enough. Okay, cot A is equal to 8/15. అంటే ఈ 15 ఇక్కడ ఏం చేస్తుంది? లిజన్ మా 15 మల్టిప్లికేషన్ చేస్తుంది, రైట్ సైడ్ పోతే ఏమవ్వాలా డివిజన్ చేయాలా. కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8/15. కాట్ కి ఫార్ములా ఏమి చెప్పాలా? కాట్ అడ్జసెంట్ బై ఆపోజిట్. టాన్ కి రివర్స్ కదా, ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే టాన్. టాన్ కి రివర్స్ చేస్తే కాట్ వస్తుంది. వెంటనే మనం ఏం చేయాలా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్ చేయాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఏ బి సి, ఎందుకంటే మనకి ఏ అన్నారు కదా, కాట్ ఏ సైన్ ఏ సీకెంట్ ఏ అన్నారు కాబట్టి ఏబిసి తీసుకోవాలి. ఫరాజ్ విన్నానా? ఏ దగ్గర మనం టీటా వాల్యూ తీసుకుంటున్నాం, ఇది ఆపోజిట్, బిసి సైడ్ ఆపోజిట్, ఏబి సైడ్ అడ్జసెంట్, ఏసి సైడ్ హైపోటెన్యూస్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనం ఏం కనుక్కోవాలి ఈ ప్రాబ్లంలో? అడ్జసెంట్ వాల్యూ ఉండడం ఏమన్నారు 8 అన్నారు, అడ్జసెంట్ 8, తర్వాత ఆపోజిట్ 15. మనం ఏం కనుక్కోవాలి? హైపోటెన్యూస్ కనుక్కోవాలి. విన్నాను ఇలాంటి ప్రాబ్లంలో చిన్న డిఫరెన్స్ ఏమంటే ఫ్రాక్షన్ ఇవ్వరు, ఫ్రాక్షన్ మనమే రాసుకోవాలి. 15 ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంటే రైట్ సైడ్ డివిజన్ చేయాలా. ఓకేనా, హైపోటెన్యూస్ కనుక్కోవడానికి ఫార్ములా హైపోటెన్యూస్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఒక సైడ్ ఏమనుకుందాం 8 స్క్వేర్, ఇంకొక సైడ్ 15 స్క్వేర్. 8 స్క్వేర్ వచ్చేసి 64, 15 స్క్వేర్ వచ్చేసి 225. యాడ్ చేద్దాం, 4 + 5 9, 6 ఒక 2 8 289. 289 ఎక్కడ వస్తుంది చెప్పండి? 17 స్క్వేర్. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్. హైపోటెన్యూస్ ఇస్ ఈక్వల్ టు 17 సెంటీమీటర్. ఇక్కడ రాసేస్తున్నాడు 17 సెంటీమీటర్. మనం అన్ని ఫైండ్ అవుట్ చేద్దాం ఒకటి కాకుండా టోటల్ ఆల్. సైన్ ఏ ఇస్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ ఏ చెప్పాలా మీరు, టాన్ ఏ. ఛార్జింగ్ అయిపోయినట్టుంది కదా అందరికి. కాట్ ఏ కొసికెంట్ ఏ సీకెంట్ ఏ. ఎవరికి ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. చెప్పాలని ఆన్సర్ ఆపోజిట్ బై అడ్జసెంట్, అడ్జసెంట్ బై ఆపోజిట్, hypotenuse by opposite, hypotenuse by adjacent. డైరెక్ట్ ఆన్సర్ చేద్దాం ఫాస్ట్ గా. 15/17, 8/17, ఆపోజిట్ 15,
అడ్జసెంట్ వచ్చేసి 8, 15/8 అడ్జసెంట్ 8, ఆపోజిట్ 15, హైపోటెన్యూస్ 17, ఆపోజిట్ 15, హైపోటెన్యూస్ 17, అడ్జసెంట్ 8 రాసేసుకున్నాను.